అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నెల్లూరు స్పెషల్ ఫిష్ కర్రీ చేసేద్దాం రండి. ఫిష్ కర్రీ కోసం వీడియోలో చూపించిన చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి. ఫిష్ కర్రీ కోసం కొంచెం ఎక్కువగానే ఉప్పు, కారం, పులుపు అవసరం అవుతాయండి. ఫిష్ కర్రీ కోసం 3 టమోటాలు, 1 ఆనియన్, 1 మామిడికాయ తీసుకోవాలండి. ఫిష్ కర్రీ కోసం వెడల్పైన పాత్ర తీసుకుని అందులో 1 స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మెంతులను లైట్గా వేయించుకోవాలి. తరువాత 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. రెండింటిని కలిపి వేయించుకోవాలి. తప్పకుండా మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని వేయించుకోవాలి. ఆవాలు ఈ విధంగా చిటపటలాడుతున్నప్పుడు పక్కన తీసి పెట్టుకోవాలి. తరువాత అదే పాత్రలో ఆయిల్ వేసుకోవాలి. మిగతా కర్రీస్తో పోలిస్తే ఫిష్ కర్రీలో కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకోవాలి. సగం స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, ఆనియన్స్ లైట్గా వేయించుకొని టమోటాలు యాడ్ చేసుకోవాలి. ఆ తరువాత మామిడికాయను యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేగిన తరువాత చిన్న స్పూన్తో 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి. 4 స్పూన్లు మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి. రెండు స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి చిక్కటి చింతపండు రసాన్ని తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 గ్లాసుల వరకు నీళ్లు తీసుకోవాలి. తరువాత అన్నిటినీ బాగా కలిపేసుకోవాలండి. పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు చేప ముక్కలను యాడ్ చేసుకోవాలి. చేప ముక్కలన్నీ పులుసులో మునిగే విధంగా సరిచేసుకోవాలి. ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఫిష్ కర్రీలో లాస్ట్లో యాడ్ చేసుకునే పొడి కోసం ముందుగా వేయించుకున్న మెంతులు, ఆవాలు మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫిష్ కర్రీ ఉడికిన తరువాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఈ పొడిని యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చేత్తో ఫిష్ కర్రీ మొత్తం చల్లుకోవాలి. చేప ముక్కలు విరిగిపోకుండా నెమ్మదిగా గంటితో కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత మంటను 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అండి, మన అసలు సిసలైన నెల్లూరు స్పెషల్ ఫిష్ కర్రీ రెడీ. అంతేనండి, ఫిష్ కర్రీ ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు.